జానీ మాస్టర్ కేసుకు సంబంధించిన నేరం రుజువైందని, దానికి సంబంధించిన సాక్ష్యాలున్నాయని పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారంటూ వార్తలొస్తున్నాయి. దీనిపై జానీ మాస్టర్ స్పందించాడు. తనపై మీడియాపై వార్తలొస్తున్నాయి. నాకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది. అక్కడ న్యాయం జరుగుతుంది. అసలు ఏం జరిగింది అనేది నాకు, నా అంతరాత్మకు, ఆ దేవుడికి తెలుసు. నేను క్లీన్ చీట్తో బయటకొస్తాను. ఆ రోజు మాట్లాడతాను. కోర్టులో నిజం తేలే వరకు నేను నిందితుడిని మాత్రమే అని జానీ మాస్టర్ ఓ వీడియోని రిలీజ్ చేశారు. జానీ మాస్టర్ తన లేడీ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ మీద లైంగిక దాడి చేశాడని, పెళ్లికి బలవంతం చేస్తున్నాడని, మత మార్పిడికి పాల్పడుతున్నాడని, ఇలా అనేక ఆరోపణల మీద కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఆ టైంకి ఆ అసిస్టెంట్ మైనర్ కావడంతో జానీ మాస్టర్ మీద పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. చివరకు 40 రోజులు రిమాండ్లో ఉన్న జానీకి కోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్నిచ్చింది. ప్రస్తుతం జానీ మాస్టర్ బయటకు వచ్చి తన పని తాను చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలో సంధ్య థియేటర్ ఘటనలో భాగంగా చికిత్స అందుకుంటున్న శ్రీతేజ్ను, అతని కుటుంబాన్ని పరామర్శించాడు. డాన్సర్ అసోసియేషన్ తరపున ఆర్థిక సాయం అందిస్తామని కూడా ప్రకటించాడు. ఇక ఈ క్రమంలోనే మీ అరెస్టు వెనుక అల్లు అర్జున్ ఉన్నాడా అని అక్కడ మీడియా జానీ మాస్టర్ను అడిగితే ఏం చెప్పకుండానే వెళ్లిపోయాడు. ఇక అల్లు అర్జున్ను కలిశారా అని అంతకుముందు అడిగితే ప్రస్తుతం ఫ్యామిలీతోనే ఉంటున్నానని, తన పని తాను చేసుకుంటున్నానని, అంత టైం దొరకడం లేదు అని జానీ మాస్టర్ అన్నాడు. మరి ఇప్పుడు జానీ మాస్టర్ మీద పోలీసులు ఫైల్ చేస్తున్న ఛార్జిషీట్తో మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి. న్యాయస్థానం జానీ మాస్టర్ కేసులో ఎలాంటి తీర్పు ఇస్తుందో మరి.